ప్రియ భగవద్బంధువులారా, ఆషాఢ శుద్ధ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఈ రోజున గురువుగారు అయినటువంటి వ్యాస మహర్షుల వారికి మనందరమే తలుచుకొని నిత్యం భగవంతుడికి చేసేటటువంటి పూజా విధానం ఏ విధంగా అయితే షోడశోపచార పూజలు మనం చేసుకుంటూ ఉన్నామో అదేవిధంగా వ్యాస మహర్షుల వారికి మనం పూజా కార్యక్రమాన్ని చేసుకోవాలి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. దీన్ని ప్రధానంగా గ్రహించుకొని మనందరమే వ్యాస మహర్షుల వారికి ఉపచార పూజలు చేసుకోవాలి. ఇది వ్యాసులు అనేటటువంటి మహర్షి మనందరికీ కూడా గురువు గారిగా సంబోధించారు. విష్ణు స్వరూపం కింద భావించుకుంటూ గురువు గారి కింద భావించుకోవాలి. గురువుగారు అంటే మనకు విద్య నేర్పినటువంటి గురువుగారు అనేటటువంటి భావన కొంతమంది పెద్దలలో అందరిలోనే ఉంటుంది. కానీ ప్రధానంగా మనందరికీ సృష్టికి అందరికీ గురువుగారు అయినటువంటి వ్యాస మహర్షుల వారిని ప్రత్యేకంగా సంబోధించడానికి కారణం ఏమిటి అంటే, సరస్వతీదేవి తన తాలూకా ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని వ్యాస మహర్షుల వారికి తెలియబరిస్తే, వ్యాస మహర్షుల వారి తాలూకా జ్ఞానంతో ఆయన తదేకంగా ఆవిడ ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ద్వారా వచ్చినటువంటి మంత్రాలని ఆయన కంఠోపాఠంగా చదువుతూ ఉంటే, ఆ చదువుతూ ఉండేటటువంటి అష్టాదశ పురాణాలని వినాయకుడు గ్రంథస్థం చేశాడు. వ్యాస మహర్షుల వారు ఉపదేశిస్తూ ఉంటే వినాయకుల వారు గ్రంథస్థం చేశారు. కాబట్టి గురువు గారిగా వ్యాస మహర్షుల వారిని మనందరమే గుర్తించి తీరాలి అనేటటువంటి సందేశం శ్రీ మహావిష్ణుడి ద్వారా మనకి ఏర్పడింది. కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి పేరు కలిగేటటువంటి వ్యాస మహర్షి తాలూకా వ్యాస పూర్ణిమని మనం గురు పూర్ణిమగా భావించుకొని వ్యాస మహర్షుల వారికి మనం అర్చనా కార్యక్రమాలు జరిపించాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. కాబట్టి భక్తులందరూ కూడా వ్యాస మహర్షుల తాలూకా శ్లోకాలని ఒక్కసారి పఠన చేసుకొని ఆ వ్యాస మహర్షుల వారిని తలంచుకొని ప్రస్తుతం మనం ఆచరించేటువంటి దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రధానంగా ఉండేటటువంటి గురువుగారు వ్యాస మహర్షి. కాబట్టి ఆయన ద్వారా పొందినటువంటి శాస్త్రాల ద్వారా మన జీవన విధానాన్ని పోషించగలిగేటటువంటి మన బ్రాహ్మణ వర్ణం వాళ్ళు కూడా ఈ వ్యాస మహర్షుల వారికి ప్రాధాన్యం ఇచ్చుకొని ఆచరించుకోవాలి. శుభం భూయాత్తు. ధన్యోస్మి. మరిన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాల సమాహారం కొరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆలయం ఛానల్.